ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానాలలో మార్పు చేస్తూ నూతనంగా ప్రవేశపెట్టిన ఆటోమేటేషన్ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో సులువుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని కమిషనర్ ఆలిం బాషా వెల్లడించారు. ఈ విధానంతో మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదని ఆయన అన్నారు. మంగళగిరి పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన ఆటోమేటేషన్ రిజిస్ట్రేషన్ విధానాలపై కమిషనర్ ఆలిం బాషా, జాయింట్ సబ్ రిజిస్టర్ కె బాలగురువయ్య సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 17 కార్పొరేషన్స్లలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఈ ఆటో మ్యూటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆటో మ్యూటేషన్ ప్రాసెస్ అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక ప్రాపర్టీని సబ్ రిజిస్టర్ ఆఫ్ అష్యూరెన్స్కి వచ్చి ఇక్కడ మనము రిజిస్టర్ చేసుకుంటాము. దాని తర్వాత మున్సిపల్ రికార్డ్స్లో, అంటే మున్సిపల్ కార్పొరేషన్ రికార్డ్స్ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీస్ రికార్డ్స్ కావచ్చు, దాంట్లో మార్చుకోవాలంటే మళ్ళీ సపరేట్గా వెళ్ళి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్కి అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ మ్యూటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఒక ప్రాపర్టీ, అర్బన్ ప్రాపర్టీ ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే దానికి మనకు ప్రాపర్టీస్ మనం కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొనుక్కునే వాళ్ళ మీద ఈ రిజిస్ట్రేషన్స్తో పాటు వాళ్ళ మున్సిపల్ రికార్డ్స్లో కూడా ఈ వాళ్ళ పేరు ఆటోమేటిక్గా కొన్నవారి పేరు అప్డేట్ అయిపోతుంది. దట్ ఈస్ ఆటో మ్యూటేషన్ అవుతుంది. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ పెంచడానికి, పబ్లిక్కి ఎక్కువ ఆఫీసు చుట్టూ తిరగకుండా అట్ వన్ స్ట్రోక్లో ఇవన్నీ కూడా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఈ రోజు నుంచి 17 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సో ఇది చాలా మంచి కార్యక్రమము, సులభతరమైన కార్యక్రమము. పబ్లిక్కి ఒకే చోట సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఒకసారి ప్రాపర్టీ ఉంటే ఆటోమేటిక్గా, అర్బన్ ప్రాపర్టీ ఉంటే ఒకేసారి అర్బన్ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే ఆటోమేటిక్గా అది మున్సిపల్ రికార్డ్స్ కూడా రిజిస్ట్రేషన్తో పాటు అప్డేట్ అయిపోతుంది. ఇది ఒకటి. రెండవది, ఒకవేళ పార్ట్ రిజిస్ట్రేషన్, సపోజ్ ఒక ల్యాండ్ ఉంటుంది, దాంట్లో ఫ్యామిలీస్లో కొడుకులకు కొంత రావచ్చు, లేకపోతే ఇట్లా పార్ట్ రిజిస్ట్రేషన్ కూడా దీంట్లో ఫెసిలిటీ ఉంది. అంటే చైల్డ్ ప్రాపర్టీ, ఒక మదర్ ప్రాపర్టీని చైల్డ్ ప్రాపర్టీ కూడా రెన్యూ చేసుకోవచ్చు పేరెంట్ ప్రాపర్టీ నుంచి. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సార్, ఒకవేళ వాటి మీద వాటర్ ట్యాక్స్ ఇలా అవన్నీ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే. సపోజ్ పెండింగ్ ఉందనుకుంటే, ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉంటే, మ్యూటేషన్ కంటే ముందు వాటర్ ఛార్జెస్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఇవి కట్టిన తర్వాత ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది. 17 మున్సిపల్ కార్పొరేషన్లలో అర్బన్ ఆటో మ్యూటేషన్ అనేది కామను. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా ప్రాపర్టీ నేను కొత్తగా కొనుక్కున్నాను, మీ రికార్డ్స్లో నా పేరును మార్చమని అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ప్రాసెస్లో తన పేరు మ్యూటేషన్ చేస్తారు. ఇక్కడ ఏమిటంటే అక్కడికి వెళ్లకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతుంగానే డ్యూస్ అన్నీ క్లియర్గా ఉంటే ఇక్కడే రిజిస్ట్రేషన్ అయిపోతుంగానే ఎవరైతే కొన్నారో అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వ్యక్తికి ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది. దీనివల్ల ఏమిటంటే పబ్లిక్ మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తను అక్కడ టైం వేస్ట్ కాకుండా తిరగకుండా సేమ్ టైం రిజిస్ట్రేషన్ అయిపోతుంగానే మ్యూటేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. కనుక ఇది పబ్లిక్ చాలా ఉపయోగకరమైనటువంటి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పబ్లిక్ చాలా ఉపయోగకరమైంది. పబ్లిక్ కూడా దీన్ని గమనించేసి ముందు కొన్న బెనిఫిట్స్ ఏమిటంటే, అమ్మిన వ్యక్తి ఏమైనా డ్యూస్ ఉంటే రిజిస్ట్రేషన్ ముందే డ్యూస్ చెల్లించడం వల్ల కొన్న వ్యక్తికి ఆ భారం కూడా పడకుండా ఉంటుంది. దీన్ని పబ్లిక్లోకి బాగా అవేర్నెస్ తీసుకొని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం. ఈ రోజైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యూటేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. డాక్యుమెంట్ ఏ రోజైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే ఆ రోజు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు. రిజిస్ట్రేషన్ స్కానింగ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ అర్బన్ మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరిగిపోయింది. వితిన్ సెకండ్స్లోనే రికార్డ్స్ అన్ని క్లియర్గా ప్రాపర్గా ఉంటే వితిన్ సెకండ్స్లోనే అయిపోయింది.
ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్ అదే అసెస్మెంట్ నెంబర్ పార్షియల్ కట్టాలి క్లియర్ చేసుకోవాలి సార్. ఒకవేళ మనము ఇక్కడే కనుక కట్టుకోవాలి తీసుకోవాలి డ్యూస్ క్లియర్ చేస్తేనే